హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన SA6 ఛానల్ తరపు నుంచి మేమైతే మన అరకు మీదుగా జైపూర్ మీదుగా జగదాల్పూర్ వెళ్దామని మన ఛానల్ నుంచి ప్రతి ఒక్క విషయం మీకు అప్డేట్ చేయాలని మేము బయలుదేరుతున్నాం. మీరందరూ మాకు సపోర్ట్ చేసి మాకు కోఆపరేట్ చేస్తారని మన ఛానల్ తరపు నుంచి మీకు ప్రతిదీ కూడా వివరించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా ఛానల్ అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మేమైతే కొత్త ఇది వ్యూ పాయింట్ మీరు వెళ్ళే దారిలో కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. మనం అయితే మలైగూడ జంక్షన్కి వచ్చాం. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే కనుక మన బొర్రాకి వెళ్తాం. 6 km వస్తుంది. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళొట్టయితే కంపల్సరీగా బొర్రాని చూసి వెళ్ళండి. మీరు బొర్రాకి వెళ్ళే ముందు కొద్దిగా గేటు వలస ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే కనుక 5 km వస్తుంది. వాటర్ఫాల్ బాగుంటుంది. కట్కి వాటర్ఫాల్ చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా ఇది కూడా మీరు చూడవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం మరి బొర్రాకి వెళ్దాం. బొర్రా అయితే ఎంట్రన్స్లో చాలా అద్భుతంగా ఉన్న షాప్స్, తర్వాత మీకు బొంగులో చికెన్ ఇలాంటివి ఏమైనా కొనుక్కోవాలంటే వగైరా వగైరా ఇలాంటివన్నీ చాలా ఇక్కడ మీకు ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది. ఫుడ్ కనుక ఏదైనా ప్రతిదీ ఉంటుంది. లోనికి వెళ్ళేటైతే బొర్రా గృహ మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఆల్రెడీ నేను చూశాను, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం అయితే మరి మలైగూడ జంక్షన్ దగ్గర రూమ్స్ కూడా ఉన్నాయి. మనం అయితే మరి ఇప్పుడు కాఫీ తోటకి బయలుదేద్దాం. చాలా అద్భుతంగా ఉంది కదా ప్లేసు. చాలా బాగుంటుందండి. అనంతగిరి మనం మరి ఎంటర్ అయ్యాం. అనంతగిరిలో మీకు ఇక్కడ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ మీకు ఏదైనా ఇది ఏమైనా జరిగితే కనుక పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు చూడవలసింది ఏంటంటే వాటర్ఫాల్ ఉంది. ఈ వాటర్ఫాల్ చూసారా, 1.5 km వస్తుంది లెఫ్ట్ సైడ్. కంపల్సరీగా చాలా అద్భుతంగా ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి చూడండి. ఇక్కడ కూడా మీకు రూమ్స్ అవి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇంకా పిల్లలతో కనుక ఫ్యామిలీతో వెళ్ళినట్టయితే చాలా ఇక్కడ మీకు అందుబాటులో పార్కు లాంటి రూమ్స్, పార్కు టైపు మొత్తం మీకు ఆట తాలూకా
అన్నీ ఉంటాయి. ఇందుకు కూడా మీరు కంపల్సరీగా వీక్షించండి. నెక్స్ట్ మనం చూశారు కదా, ఇప్పుడైతే మనం మరి కాఫీ తోటకి వెళ్దాం. కాఫీ తోట కూడా ఒకసారి చూసిద్దాం. మీరు కంపల్సరీగా కాఫీ తోట వచ్చాం, మీరు కూడా కంపల్సరీగా ఇక్కడ చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాఫీ బాగుంటుంది, తాగండి. తాగి కాసేపు రిలాక్స్ అవ్వండి అక్కడ. మనమైతే ఇప్పుడు మరి అరకు బయలుదేద్దాం. వచ్చాము. అరకులో మీకు బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, మీకు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. కంపల్సరీగా మీరు మ్యూజియం చూడండి. మ్యూజియం నుంచి 200 మీటర్స్ కొద్దిగా ఫ్రంట్కి వస్తే కనుక లెఫ్ట్ సైడ్ వాచ్ ఉంటుంది. అక్కడి నుంచి మీకు మ్యూజియం, ఇక్కడ నుంచి మాడగడ అనే ప్రాంతం. మన అరకు నుంచి అయితే 12 km వస్తుంది. మీరు కంపల్సరీగా చాలా బ్యూటిఫుల్ ప్లేస్, కంపల్సరీగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మేమైతే కనుక మనమైతే ఇప్పుడు వరుస బోర్డర్ దగ్గర ఉన్నాం. వర్షాలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మేము ఇలాగ జగదాల్పూర్ నుంచి జైపూర్ మీద నుంచి జగదాల్పూర్ వెళ్తున్నాము. వచ్చేసరికి లేట్ అయిపోయింది. జైపూర్ ఎంటర్ అయ్యాం. ఇదంతా జైపూర్ జంక్షన్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ప్లేస్. ఇప్పుడు మనం జగదాల్పూర్ వెళ్తున్నాం. జగదాల్పూర్ అయితే ఎంటర్ అయ్యాం. ఎంట్రన్స్ స్టార్టింగ్ హైవే నుంచి లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ట్రైబల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది సిటీ. మీరైతే కనుక వచ్చినట్టయితే కాంప్లెక్స్ దగ్గర మీకు రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మేమైతే ఫ్రెండ్స్ లాడ్జ్లో దిగాము. మయూరి హోటల్లో ఫుడ్ బాగుంటుంది. మార్నింగ్ అమ్మవారికి టెంపుల్కి వెళ్ళాం, దంతేశ్వర టెంపుల్. దంతేశ్వర అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవుడు. మీరైతే కనుక దర్శనం చేసుకొని పక్కన కోట ఉంటుంది, కోటను ఒకసారి తప్పకుండా చూడండి. మేమైతే దర్శనం చేసుకొని చిత్రకూడ వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. ఒకసారి అది కూడా చూసేద్దాం. మనం అయితే వచ్చాము చిత్రకూడ వాటర్ ఫాల్. ఓ బ్యూటిఫుల్ ప్లేస్. నేనైతే మీకోసం కిందకెళ్ళి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను దగ్గరగానే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు చరిత్ర వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. అది కూడా ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. మనమైతే వచ్చాము, కిందకి వెళ్ళి చూసేద్దాం ఒకసారి. మీకు ఫుడ్ అది కావాలంటే ఇక్కడ చాలా బాగుంటుంది, తినచ్చు. ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి. చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ ఇది. మీరు కంపల్సరీగా ఇక్కడికి వచ్చినట్టయితే ఒకసారి వీక్షించండి తప్పకుండా. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మేమైతే ఇప్పుడు పార్క్ ఒకటి ఉంది, మీరు చూడవలసిన ప్లేసు. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మాకు టైం లేక లోపలికి వెళ్ళడం అవ్వలేదు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే 3 గంటల లోపే వెళ్ళండి. 3 దాటిపోతే టికెట్స్ ఇవ్వరు. మీకు ఆ ట్రక్స్ అవి ఉన్నాయి కదా, దాని మీద తిరిగి అంతా చూపిస్తారంట. కానీ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట. లోపల పార్కులు అన్నీ చూడండి తప్పకుండా. నెక్స్ట్ బాలాజీ టెంపుల్ తప్పనిసరిగా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్.
మీరు జగదాల్పూర్ వచ్చినట్టయితే బాలాజీ టెంపుల్ మట్టుకి మీరు కంపల్సరీగా వీక్షించండి, దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ గాడ్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి.